ఒంటరిగా దొరికాడు వేసేమంటారా? వద్దురా, ఆడ అలా ఉండటమే మంచిది. ఎందుకంటే వాటాల కోసం వచ్చేవాళ్ళు ఆయన చూసి దడుచుకు పారిపోతారు. ఆ సౌండ్ వద్దంది. దొరికింది, దొరికింది. నేను ఎవరికి మాట్లాడను. చాలా సమాజం మీద అలాగే రాసిందిరా. అలా ఎలా రాసిందిరా? ఐడియా. మీరందరూ నా మాట వింటే అసలు అబ్రకదబ్రా ఎక్కడుందో చెప్తాను. చెప్పు, ఏం చేయాలి? మీరంతా నాకు చిన్న సెల్యూట్ పెడితే చాలు. ఓ సంతేనా? పెట్టండి. అలాగే ఉండండి. చాలా బాగా రాసావురా. నేను రాసానా? ఎవరు చెప్పారు? అసలు అబ్రకదబ్రా ఎక్కడుందో చెప్పు. అమ్మా, ఇక్కడ మనిషిని కాల్చాలన్నా పోడ్చాలన్నా పర్మిషన్ తీసుకుని కాటి సుంకులు చెల్లించుకోవాల్సిన మహారాజు నేను. అట్టాడిది నాకంటూనే కారం కొట్టి మనిషికో పలుగు పార వేసుకొచ్చి పందికొక్కుల్లా నా వల్లకారంతా తవ్వి పారేస్తుంటే సోత్తా ఊరుకోవడానికి నేనేం చేతగానేది కాదు. మర్యాదగా అందరూ బయటికి వెళ్ళండి, లేదంటే కపాల మోసం అయిపోతాయి. మాకంటూ వచ్చావంటే పగిలిపోతుంది. నీకు వాటా ఇస్తాం, గొడవ చేయకుండా మాతో చేయగలరు. ఆగండి, ఆగండి. నువ్వెవర్రా? నేనెవర్నా? ఈ కోటికి ఓనర్ని. ఇది నా సొంతం. నిన్నెవ్వరిని తమరివ్వను. నువ్వెవరా తోనిచ్చేది? అడ్డం వచ్చినావంటే నిన్ను తోయి పాతి పెడతా. జరుగు. ఆగండి. వాటాలేసే వరకు దీని మీద ఏమన్నా చెయ్యేశాడు. దీంతో ఒకటే పోటు. క్యూ 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 క్యూ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. ఏంట్రా, నిన్ను మాత్రం 2 సార్లు లెక్కేసుకుంటావా? చివర్లో వచ్చి ఆగండి. వాటాల దగ్గర తేడా వచ్చిందో పోలీసులు పిలుస్తాను. అక్కర్లేదు, వచ్చేసా. రండి గారు, సమయానికి వచ్చారు. మీకు ఫోన్ చేసింది నేనే. ఎవరు ఫోన్ చేశారన్నది కాదు క్వశ్చన్, ఎవరు రిసీవ్ చేసుకున్నారన్నది కదా పాయింట్. అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే అండి, అంటే ఏం జరిగిందో నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేనంత దద్దమని అనుకున్నావా? రేయ్, నీది కాకి డ్రెస్, నాది కాకి డ్రెస్ అని కామన్ గా చూడకరా. ఆఫ్టర్ ఆల్ నువ్వు కండక్టర్వి, నేను సబ్ ఇన్స్పెక్టర్ రా. డొక్క చీరేస్తాను. తప్పగా తప్పగా. నువ్వేంట్రా, నువ్వు సినిమాల్లో పెద్ద విలన్ వా? మెళ్ళో పులిగోరు అంటే నువ్వు పులివేంట్రా? లాఠీతో ఫ్రంట్ లోంచి పొడిచారంటే బ్యాక్ దూసుకెళ్ళిపోతాయి. అర్రే ఏంట్రా, నువ్వు పెద్ద విలన్ వేంట్రా నువ్వు? ఎస్ బాస్ కి ఎక్కువ, బాస్ కి తక్కువ. ఎదవి బాక్స్ కొట్టేద్దామని వచ్చావురా? తప్పా తప్పా. ఓహో, కదలకరా రే, కదలదు. చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకుంటూ హీరో వేషాలకు ట్రై చేసేవాళ్ళగా మెళ్ళో టయ్యి, టక్కు, ఈ బెల్ట్, ఆ లుక్ ఏంట్రా? తప్పగా తప్పండి, తప్పండ్రా.
హలో ఏంట్రా సత్రపల్లిలో పప్పు చెక్క అమ్ముకునే వాళ్ళ చూపెట్టి సరేపా. ఓకే నువ్వు కామన్ రా, యు ఆర్ వెరీ నేచురల్ మ్యాన్. ఓకే హలో పప్ప, నీ కళ్ళజోడేంటమ్మా? నేషనల్ హైవే మీద చెక్క పోస్ట్ లాగా లుక్ ఏంటి? లుక్ డౌన్ అండ్ రైట్. చంపేస్తాను. ఎక్కడ చూసినట్టుంది. జట్కా బండిలో వచ్చి కోట్లు కొట్టేసి జెట్ విమానంలో ఎగిరిపోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? పోటు పొడిచారంటే పైకి ఎగిరిపోతావు అంతే. హలో చికెన్ 65 లాగా 75 తింటానికి వచ్చావేంట్రా నువ్వు? ఏంట్రా ఇబ్బందిగా చూస్తావేంట్రా? పొడుస్తాను. నిలబడండి. ఓరే నాయనో, ఓరి దేవుడు, ఓరే ఇంత హైట్ ఏవో పెరిగావురా. ఏం ఎరివేసి పెంచుతున్నావురా ఈ బాడీని? నిన్ను కొట్టడానికి నాకు చేతులు రావటం లేదురా. వచ్చినా నేను చచ్చూరుకుంటాను రా. ఒరే అమ్ము, ఆ? నువ్వేంట్రా భారతీయ భూతానికి సౌత్ ఆఫ్రికా దయ్యానికి పుట్టిన అక్రమ సంతానంలాగా ఈ పొట్టేంట్రా, ఈ గిటారేంట్రా? చంపుతాను, చంపేస్తాను నిన్ను. ఏయ్! అమ్మా, ఇంత మంది కలిసి దొంగతనం చేయడానికి వస్తారా? ఏయ్, ఈ మెరుపు కొసరాదంటే ఏమనుకుంటున్నారా? చూపిస్తాను తలాక. ఏయ్! ఏంట్రా ఈ కిష్కింద కాండ? కోతి ముక్కులాగా ₹1 కోటి కొట్టేయడానికి వచ్చారా? చంపేస్తాను. మరి మా ప్రైజ్ మనీ ఏం చేశారు? ప్రైజ్ మనీయా? అదే సార్, ఈ నగలు ఎక్కడున్నాయో చెప్తే 10 లక్షల రూపాయలు ప్రైజ్ ఇస్తారని పేపర్లు కూడా వేశారు కదా. అందుకే కదా సార్ వీళ్ళందరితో ఇన్ని డ్రామాలు మేము ఇంత కష్టపడింది. ఆ ప్రైజ్ మనీ ఎప్పుడో క్యాన్సిల్ చేశారు. ఆ పేపర్ మీరు చూసుండరు. ఈ ₹1 కోటి ఇవ్వవలసిన వాళ్ళకి ఇచ్చేసి నేను ప్రమోషన్ కొట్టేస్తా. కమాన్ కమాన్, ఐ సే టేక్ దిస్ సూట్కేస్ అండ్ పుట్ ఇట్ ఇన్ మై జీప్. కమాన్, ఫాలో మీ, ఫాలో మీ. ఎంత టోపీ దొంగవి నిన్ను నేను పార్ట్నర్ గా చేసుకోవడం ఏమిటో, నువ్వు టోపీతో వచ్చి వాళ్ళందరికీ టోపీ పెట్టేయడం ఏమిటో, ఈ టోటల్ టోపీలో నా వాటా సంగతి తేల్చకుండా వెళ్లిపోవడం ఏమిటో. అబ్బే, సారీ బ్రదర్, నిన్ను జీప్ వెనకాల కూర్చోబెట్టానంటే తప్పు కదా. నువ్వు నా పార్ట్నర్వి. అక్కడ కూర్చున్నావమ్మా. ఇలా ఎక్కడ వచ్చి కూర్చో. దూకు దూకు. అది చెక్ కావాలా క్యాష్ కావాలా నాన్న? నీ ఇష్టం. అలాగే. ఏయ్, నన్నే మోసం చేస్తావరా? చెప్తాను నీ సంగతి. అవునరా, వాడు ₹1 అడుగుపోయాడు కానీ మనల్ని అరెస్ట్ చేయలేదేంటి? అసలు వాడు నిజమైన పోలీసేనంటారా? కాదు, డూప్లికేట్ పోలీస్. నువ్వెలా వచ్చావు? పెద్దట్లో పరిగెత్తుకుని మీరు నన్ను మోసం చేశారని నేను వాడిని కలుపుకొస్తే వాడు నన్ను మోసం చేశాడు. ఏడాడు ఎటు ఎక్కడ? నేను చూపిస్తాను రండి. మిస్టర్ ఆనంద్ చిన్న, దీన్ని పోలీసులకు అప్పగించడంలో మీరు పడ్డ శ్రమ ఎంతో అభినందనీయం. దీని మీద అనౌన్స్ చేసిన 10 లక్షల ప్రైజు మీకే చెందుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ కిష్కిందకాండకి ముగింపు మరో ఇంత కోతిగోలతో మరో కిష్కిందకాండలో చూద్దాం. మళ్ళీ కలుద్దాం. For more updates, like, comment, subscribe to our channel.